తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందేనా? వారి భయాందోళనకు కారణాలేంటి? వారిని వెంటాడుతున్న పాపాలేంటి? వాచ్ ది స్టోరీ. కడప జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను అభద్రతా భావం వెంటాడుతోంది. ఎంచక్క 10 ఏళ్ల పాటు ఎంజాయ్ చేసి ప్రజలకు భారమైన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ముచ్చటగా మూడోసారి జగన్ రెడ్డి టికెట్లు కేటాయించారు. అయితే గెలుపోటములు పక్కన పెడితే వారికి కొత్త సమస్య వచ్చి పడింది. ఈ మేరకు వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమకు సమస్యలు తప్పవని తెగ భయపడిపోతున్నారట. ఉమ్మడి కడప జిల్లా పాత నియోజకవర్గాల్లో 10 స్థానాలు వైసీపీ అకౌంట్లో ఉన్నాయి. దీంతో వైసీపీ నేతలు బరి తెగించారు. ఎమ్మెల్యేలు, వారి అనుచరులు, వారి వర్గీయులతో సహా అరాచకాలు సృష్టించారట. ప్రభుత్వ భూములు, ప్రభుత్వ స్థలాలు, పేదలకు సంబంధించిన భూములు, వారి స్థలాలను దౌర్జన్యంగా కబ్జాలు చేసేశారట. ఎవరైనా వారి అక్రమాలను నిలదీస్తే వారిపై దాడులకు తెగబడ్డారట. కడప జిల్లాలో అక్రమ ఇసుక రవాణా, ఇతర మైనింగ్లతో పాటు అనేక రకాల మాఫియా ముఠాలను రంగంలోకి దింపి విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారట. ఇక అంతేనా, దౌర్జన్యాలు, దాడులు, హత్యలు సైతం చేయించారనే టాక్ నడుస్తోంది. 10 ఏళ్ల పాటు అడ్డు అదుపు లేకుండా ప్రజల సొమ్మును కాజేసిన సిట్టింగ్ నేతలు ఇప్పుడు గెలిచినా ఓడినా తమకు ఇబ్బందులు తప్పవనే భావనలో ఒకటే హైరాణ చెందుతున్నారట. చంద్రబాబు ప్రభుత్వం వస్తే తాము చేసిన పాపాలన్నీ బయటికి తీస్తారని, అక్రమంగా సంపాదించిన సొమ్మునే కాకుండా కబ్జా చేసిన వేలాది ఎకరాలను కూడా వెనక్కి తీసుకుంటారని తెగ మదన పడిపోతున్నారట. వైనాట్ 175 అని పైకి గంభీరంగా అంటున్నా లోలోపల మాత్రం ఓటమి భయం వెంటాడేస్తోందట. రెండోసారి మనమే గెలుస్తామన్న ధీమాలు అడ్డు అదుపు లేకుండా చేసిన అరాచకాలకు చంద్రబాబు కొరడా జులిపిస్తారనే భయంలో ఉన్నారట. కడప జిల్లాలో ముఖ్యంగా కడప సిట్టింగ్ ఎమ్మెల్యే అంజాద్ పాషా, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, రాచమల్లు, మైదుకూరు, కమలాపురం ఎమ్మెల్యేలు రఘురామరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి వీరిపై భూ కబ్జా, అక్రమ ఇసుక ఆరోపణలు బలంగా వినిపించాయి. వీరే ఎక్కువ టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. అలాగే రాజంపేట బద్వేలులో 1000 ఎకరాలను దోచుకున్న ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని తప్పులు చేసిన తమకు రానున్న రోజులు గడ్డు కాలమేనన్న భయంతో వణికిపోతున్నారట. తప్పకుండా పాత కేసులను చంద్రబాబు తిరగతోడుతారని, తాము దోచుకున్న సొమ్మును బయటకు కక్కిస్తారనే భయంతో కంటి మీద కునుకు లేకుండా పోతోందట.